అందరికీ శనార్థులు. తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. మహిళల బలంతో గెలుస్తారట, మళ్ళా జప్పున్నే తీసుకుంటారట కొత్త మంత్రుల. మెట్రో ఛార్జీలు పెంచుడు మీద గరం, నయమట ఆర్టీసీ బస్సుల ఓవడం. ప్రపంచానికి పాకిస్తాన్ పాపాలు చెప్పేతానికి పోతాండ్రు దేశాలు. స్వర్ణలత అక్కకు డబుల్ బెడ్రూమ్, ఈమెనే చెప్తది బోనాల రంగం. స్టేడియంల ఆటలు, ఫిలిం సిటీల పాటలు. ఇంటిని పడగొట్టాలంటే మొత్తం కూల్చాల్సిన పని లేదుల్లా, ఒక్క పిల్లర్ కూలగొట్టినా కథమే. సేమ్ అట్లనే దుష్మన్ని దెబ్బ కొట్టాలంటే డైరెక్ట్గా యుద్ధమే అక్కర్లేదు, ఉపాయంతో సుతగొట్టొచ్చు. మన ఆపరేషన్ సింధూర్ పవర్కు పాకిస్తాన్ వాళ్ళకు పగటి సుక్కలాగవాడే. దెబ్బకే అమెరికోలను బతిమలాడుకొని చర్చల ముచ్చట ముంగటికి తెచ్చిండు, లేకుంటేనా ఈ పాటికి లెక్క అలాగుంటుండే. నిజాయితీగా ఇంకో పేరు పెట్టాలంటే షహబాజ్ షరీఫ్ అనే పెట్టాలి. మళ్ళా ఇండియన్ ఆర్మీ దెబ్బ కొసపడక నిజం ఒప్పుకున్నాడు. हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. గదన్నట్టు పాకిస్తాన్ లో ముఖ్యమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను మనోళ్ళు మిసైళ్లతోటి రప్ప కొడితే పొరక అయ్యింది. అటాక్ అయ్యేదాకా గింత ఖబరే లేదట. గా ఫోటోలు పట్టుకొని మన ఆఫీసర్లు చూపిస్తే హే అంతా గలతో ఇండియా మిసైల్ ఆడదాకా రాలేదని బొంకిరు, సిగ్గుపోతుందని. ఇక ఇప్పుడు కొద్దు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, మమ్మల్ని గట్టిగానే కొట్టిండ్రాని. దావకాన్ల పడ్డ జవాన్ల నోదార్చి ఏం చేస్తాం, మీరు చేయవలసింది చేసిండ్రు గాని భారత్ ముంగట బలం సరిపోలే అని బాధలు పంచుకున్నట్టున్నాడు. ఇలా సుఖమైన పనులు ఎట్లున్నాయో దునియా మొత్తం సాటింపేస్తానికి 7 టీంలను సెలెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అందులో 3 ప్రతిపక్షం ఎంపీలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి శశి థరూర్, డిఎంకే కనిమోలి, ఎన్సిపి సుప్రియా. బేస్తారంకెళ్ళి తలా ఓ దేశానికి పోయి 10 రోజులు పాకిస్తాన్ వాళ్ళ పాపాలు చెప్పొస్తారు అన్నట్టు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసింది, ఎట్లా చేసింది, ఉగ్రవాదులు అడ్డాలని లేపేసింది, టెర్రరిస్టులను వేసేసింది, బడివగాళ్ళకు పాకిస్తాన్ ఎట్లా అసరైతుంది, మన దేశం మీదకి ఎట్లా తోలుతుంది, ప్రతి ఒక్కటి వివరంగా చెప్పే కార్యము. అసలు యుద్ధం ఆగింది కానీ దౌత్య యుద్ధం శురువైంది అన్నట్టు. ఇంకో దిక్కు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు రోజుకు ఆర్మీ సెంటర్లకు పోయి జవాన్లకు కిమ్మతిస్తున్నాడు మంచిగా ఒట్లాన్నందుకు. ఇన్ని రోజులు ట్రైలరే చూపించినాం, పక్క దేశం తోక జాడిస్తే ఇక అసలు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చిండు. ट्रेलर मात्र था, अब सही समय आएगा, जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. పాకిస్తాన్ కే కాదు వాళ్ళకి ఆసరైన టర్కీ, అజర్బైజాన్ దేశాలకి దెబ్బ పడుతుంది. వాళ్ళ వస్తువులు కొనొద్దు, వాళ్ళ దేశం పోవద్దని బైకాట్ ఉద్యమం నడుస్తుంది మన దేశమంతా. 1000 కోట్ల దందాలు లాస్ అవుతుండే వరకు గాలికి పోయే కంపెనీ నెత్తికి తలిగించుకుంటాం కదరా అని 2 దేశాల పెద్దలు ఎంత మోతుకుంటున్నారో పో. అసలు కారు పార్టీలో ఏం నడుస్తుందబ్బా? 2 రోజుల కాంచి పొద్దుగాల లేవంగానే సీదా హరీష్ రావు సార్ ఇంటికి పోతాండు కేటీఆర్ గారు. మళ్ళా ఇద్దరే పొంటెల కమానం ముచ్చట్లు పెడుతుర్రట. ఇంకో దిక్కు కవితక్క అమెరికాకు వాయే. పబ్లిక్కే కాదు పార్టీ లీడర్లకు సుత గింత సంజైతలేదట. ఇక బీజేపీని తీసుకుంటే ఇవాళ జోరుగా తిరంగ యాత్ర తీసిండ్రు మన జవాన్లకు జేజేలు వలుక్కుంటా. మరి సర్కార్ వాళ్ళు ఏం చేసిండ్రో గిన తెలుసుకోవాలి కదా. జూట్ బ్యాగులు ఎట్లున్నాయో చూసి ఇటు పచ్చళ్ళ దగ్గరకు వచ్చిండు సీఎం సారు. ఏమేమి ఉన్నాయో అరుచుకున్నాక ఈ అక్క పాయిరం తోటి మిఠాయిలు ఇచ్చింది. అన్ని కూడా పొదుపు సంఘాలు తయారు చేసినాయే. హైదరాబాద్ లో వీహబ్ విమన్ యాక్సలరేషన్ అంటే వ్యాపారాలలో అక్కలను ముంగట్కి తీసుకుపోయే కార్యం అన్నట్టు. ఇందిరా మహిళా శక్తి పథకం పెట్టిన ఏడాదిలా ఏమేం చేసింది మొత్తం చెప్పిరట. బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇట్లా ఎన్నో నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ, మా ప్రభుత్వం అనుకుంటుంది. 1 కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ 1 కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని 1 కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని. ఈ ముచ్చట ఇట్లుంటే కొత్త మంత్రులను తీసుకునే ముచ్చట ఎల్లబెట్టిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ సారు. మంత్రివర్గ విషయం అనుకుంటా మరి మే ఇంకో జూన్లో
హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికి 2-3 మాటల ముహూర్తం పెట్టిర్రు, ఉత్తదే అయ్యింది. ఇప్పుడన్నా పక్కానో మరి? రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో తిరిగి సౌలతులు ఎత్తున్నాయి, పథకాలు అందుతుంది లేదే అరుచుకున్నాడు. మంత్రులు తలా ఓ ఏరియాలో తిరుక్కుంటా పథకాల గురించి ఎప్పుడూ అప్పులు ఎల్లబెట్టు నడుస్తుంది. వామ్మో, ఇంకింత ట్రాఫిక్ జామ్ చేస్తారా ఎట్లా? ఏమోనబ్బా, కొందరు ఆటోలో పోయిందే నయమంటే కొందరు ఆర్టీసీ బస్సే బెటర్ అనవట్రి. బైక్ ఎక్కితే బెటర్ అని ఇంకా కొందరు అంటారు. నియంగా ఇలాంతా మెట్రో రైలు ఎప్పుడు బంద్ చేసి రోడ్ల మీదకి వస్తే ఇక ఏం జాలుతాయి? పరిస్థితి గంట వరకు రాకపోవచ్చు కానీ అసలు వార్తేందో చూడురుల్లా. పొద్దుగాల బండి పట్టాలు ఎక్కుడుతోటే ఛార్జీల కూత పెడితే ఎక్కినోళ్ళ చెవులు గిల్లు మానుడు కాదు, పర్సులు ఖాళీ అయినాయి. ఇయాల్టికెళ్ళే కొత్త ఛార్జీలు గుంజుడు చాలా అయింది. మళ్ళా నిన్నటి దాకా తక్కువ టికెట్ 10 ఉంటే 12 అయ్యింది. 4 కిలోమీటర్లకు 18 రూపాయలు, 6 కిలోమీటర్లకు 30 రూపాయలు, 9 కిలోమీటర్లకు 40 రూపాయలు, 12 కిలోమీటర్లకు 50 రూపాయలు, 15 కిలోమీటర్లకు 55, 18 కిలోమీటర్లకు 60 రూపాయలు, 21 కిలోమీటర్లకు 66, 24 కిలోమీటర్లకు 70. అంతకంటే ఎక్కువ అయితే 75 రూపాయలు. అదే లాస్ట్ స్టాప్. నిన్నటిదాకా పెద్ద టికెట్ అంటే 60 రూపాయలు ఉండే, ఏకదమ్న 15 పెరిగినట్టు. బైక్లో వస్తే కంపేర్ చేస్తే మెట్రో కంపేర్ చేస్తే బైక్లో తక్కువ అవుతుంది. 60 to 70 రూపీస్లో బైక్లో అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది, 40 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు ఎక్కువ రేట్ అయిపోయింది, టైం తక్కువ తీసుకున్న కాస్ట్ ఆఫ్ పేయింగ్ ఎక్కువ అయిపోయింది. అదే ఆటోలో వచ్చినా అంతే అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. పోనీ ఛార్జీలు పెంచితే పెంచారు, సవలతులు సరిపోనన్ను ఉన్నాయా అంటే ఆత్రం మాత్రం ఆగం. బండ్లు తక్కువ, పబ్లిక్ ఎక్కువ. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బయట నిలబడ్డోళ్ళు నిలబడే ఉంటారు. ఫుల్ రష్. మరి ఎండాకాలంలో చల్లగా ఉంటదని ఎక్కితే ఒక్కొక్క పారి ఏసీ కూడా అయ్యారు. సీటు దొరకడు కాదు, కాలు పెడతానికి ఇంత సందు దొరికితే అదే మా భాగ్యము. ఒక్కోసారి మన ముందే 2 ట్రైన్లు వెళ్ళిపోతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఫుల్ ఉంటుంది. ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, మన జిమ్నాస్టిక్, మన సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంది. మళ్ళీ అటుగాక ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే చాలా ఎప్పుడు చూసినా మెట్రో ఫుల్ గానే ఉంటుంది. సమ్మర్ లో కూడా ఏసీ ఆఫ్ చేస్తున్నారు. మనం లోపలికి నడవాల్సిన అవసరం లేదు, నిలబడితే వాళ్ళే లోపలికి తీసుకెళ్తారు. అలా జరిగిపోతుంటది, అంత రష్ ఉంటుంది అనమాట. క్రౌడ్ ఎక్కువ ఉంది, కూర్చోడానికి ఇబ్బందిగా చాలా రష్ ఉంటుంది. పీక్ అవర్స్ లో అయితే ఘోరం రష్ ఉంది. సో చాలా కోచెస్ పెంచాలి. యాక్చువల్లీ బోగీలు పెంచాలని బొచ్చడి మాటలు కంప్లీట్లు చేసినా ఉన్నాయని నడిపించుకుంటా ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా పెంచి పడేసారే. ఇంత రేటు పెట్టి ఇన్ని తిప్పలు వాడి మెట్రో రైలు ఎక్కే బదులు సప్పుడు కాకుండా ఆర్టీసీ బస్ ఎక్కి పుక్కట్లో పోయింది నయం అనుకోవట్టిరా అమ్మలక్కలంతా. బసెస్ ఫ్రీ ఉంది అండ్ మెట్రో ఇస్ టూ హై. ఏం చేస్తారు, ఎక్కటోళ్ళు ఎక్కుతూనే ఉంటారు కానీ గుంజిన పైకానికి తగ్గట్టుగా సవలతులన్నా ఏయిండ్రు జరా. మమ్మీ ఫోన్ ఇయ్యవా, క్యాండీ క్రష్ ఆడుకుంటా. డాడీ టెంపుల్ రన్ సగంలోనే ఆగిపోయింది, ఒక్క అర్ధగంట డాడీ కంప్లీట్ చేస్తా. గిట్లుంటుంది ఇంట్లల్లా. ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా, అయితే ఫోను లేదంటే టీవీ. అట్లా బయటికి పోయేది లేదు, చెమట తీసేది లేదు. ఇవాళ రేపు పోరల ఆటలన్నీ ఇంట్లోనే, కానీ గ్రౌండ్లో ఆడితేనే తాకత్ ఉంటుంది, పెయ్యాలిస్తేనే పానం మంచిగుంటుంది. గీ ముచ్చట సాటింపేసే కార్యమే గిది. ఆవ్ అందాల తారలే గచ్చిబౌలి స్టేడియంలా పొట్టు ఆటలాడిన రియాల బ్యాడ్మింటన్, చెస్, ఫిట్నెస్ రన్, ఇట్లా ఎన్నో పోటీలు నడిచినాయి. గీ ఇద్దరు బుడ్డోళ్ళు చూడుండ్రి బయట దేశం అక్కలతోటి ఎట్లా పోటీ పడుతున్నారో. గెలిచినోళ్లకు గిఫ్టులు పంచినాక యోగాసనాలు. ఇక పొద్దుంజామ్లా రామోజీ ఫిలిం సిటీల టూరు. రంగురంగుల లైట్లతోటి ఎట్లా మెరుస్తాందో చూడుండ్రి. ఎంత పెద్దగున్నది, ఎంత ముద్దుగున్నది, ఎన్ని స్టూడియోలున్నాయి, సెట్లెట్లున్నాయి, తిరిగి చూసిండ్రు దునియా అంతటికెళ్ళొచ్చిన అందగత్తెలు. ఆటలు పాటలు తీరొక్క ప్రోగ్రాములు జోరుగా నడిచినాయి అబ్బా. అటు ప్రాణహిత నది, ఇటు గోదావరి నది, నడిమిట్ల సరస్వతి నది, 3 నదులు కలిసిన చోటు త్రివేణి సంగమం. కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. పండుగలు పబ్బాలప్పుడు నదులలో తానాలు చేసుడు, దీపాలు ముట్టించుడు మామూలే. కానీ ఈ టైంలో పోతే భక్తి ముక్తి 2 వస్తాయని నమ్మిక. పుష్కరాలు నడుస్తున్నాయి. మరి 12 ఏళ్ళకి వచ్చిన పండుగల ఇవాళ ఎట్లుందో చూద్దాం పాండ్రి.
బండెనక బండి కట్టినట్టే ఉన్నది పో. తక్కువ పొడుగు లేదు కదా, చిన్న గదులుతున్నాయి బండ్లు. ఏం తక్కువ 2 కిలోమీటర్లు జామ్ అయింది. మళ్ళా వీకెండ్ అయ్యే వరకు పట్నంకెళ్ళి జిల్లాలకెళ్ళి కార్లలో మస్తు మంది వచ్చిండ్రు పుష్కరాలకు. ఘాట్ల దాకా బోనిస్తలేరు కాబట్టి పార్కింగ్ జాగలో పెట్టాల్సిందే. ఆటోకు 50, కార్ అయితే 100. మినిమం ఒక 50 వరకు ఉంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొంచెం ఫ్రీగా చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది. తక్కువ చేస్తే బాగుంటుంది, 100 కాకుండా కొంచెం తక్కువ. తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్టు ఇట్లా 100 దోసుకుంటే కష్టమవుతుంది. కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. 12 రోజులు జరిగే పుష్కరాలల్లా ఇవాళ 3వ నాడు నదిల తానాలు చేసి దీపాలు ముట్టించి సరస్వతమ్మకు మొక్కుకొని సారే సమర్పిస్తున్నారు భక్తులు. చీర సారే పండ్లు పొలాలు సమర్పించాము. మా పిల్లలు సకల విద్యలతో బాగుండాలని. లాస్ట్ 12 years బ్యాక్ వచ్చాము, అప్పుడు మాకు కొత్తగా పెళ్ళైంది. ఇప్పుడు ఇదే సరస్వతి పుష్కరాలకు వచ్చాము. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లనే కాలం చేసిన పెద్దలకు పిండ ప్రదానాలు పెడుతున్నారు. పుష్కరాల యాళ్ళ చేస్తే మంచిదని. ఈ పుష్కరుడు ఉన్నటువంటి 12 రోజులలో సమస్త దేవతలందరూ కూడా ఇక్కడ నిలయమై ఆనంద తాండవం చేస్తూ ఉంటారట. అందుకే ఆ పుష్కర సమయంలో నది పవిత్రం అవుతుందని. 12 ఏళ్ల కోపారొచ్చే సరస్వతి పుష్కరాలకు ఐతారం పూట ఇంకెక్కువ వస్తుండొచ్చురు. ఈ ముచ్చట ఇట్లుంటే పుష్కరాలకు లోకల్ ఎంపీ వంశీసార్ను విలువనందుకు 3 రోజుల సంధి నిరసనలు నడుస్తూనే ఉన్నాయి. ప్రోటోకాల్ రూల్స్ పాటించకుండా దళిత ఎంపీని అవమానించినోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని సర్కార్ పెద్ద ఆఫీసర్ రామకృష్ణారావు సార్కు కంప్లైంట్ చేసిండు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సారు. ఆ దేవాదాయ కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటే ఇంకొక ఎమ్మెల్యేకు, ఇంకొక ఎంపీకి, ఇంకొక ప్రజాప్రతినిధికి తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరగదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. ప్రైవేట్ కొలువు వేస్తోళ్ళైనా సర్కారు కొలువు వేస్తోళ్ళైనా పొద్దుగాల ఆఫీస్కి పోతారు, ఓ 8 గంటలు డ్యూటీ వేస్తారు, మాపటిలు ఇంటి బాట పడతారు. మళ్ళీ 6 హాలిడే, పండుగలు పబ్బాలకు ఆఫీస్ బంధు, నెలగాగానే జీతం. కొందరికైతే లక్షల్లా. ఇక పెద్ద ఆఫీసర్లు అయితే సర్కారే ఇండ్లు ఇస్తుంది, కార్లు ఇస్తుంది. ఈ లెక్కన ఇరాం లేకుండా ఒక్కనాడు లీవు లేకుండా దేశానికి అన్నం పెడతానికి తండ్లాడే రైతన్నకు ఎంత జీతం రావాలే? కానీ చూడుర్రి ఎంత వస్తుందో. అన్నదాత కష్టం కొండంతా ఆమ్దాని ఆవగింజంతా అన్నట్టే ఉన్నది. పోన్రే ఏడాదంతా చెమట తీస్తే నెలకొచ్చేది ఉత్త 5,000 కూడా దాటలేదంటే చూడండిగా. మీకెట్లెరక అంటారేమో, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయం పెద్దబడోళ్ళే స్టడీ చేసి చెప్పిన్రు. ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏమేం పంటలు వేస్తున్నారు, ఖర్చులు పోని ఎంత మిగులుతుందని కరీంనగర్ జిల్లాలో 200 మందికి మీద సర్వే చేస్తే రైతన్నల ఆమ్దాన్ని చూసి చక్కెర వచ్చినంత పని అయ్యిందట. ఎకరం లోపు భూములున్న రైతులు ఏడాదికి వ్యవసాయం మీద 56,000 కమ్మాయిస్తున్నారట. అంటే నెలకు 5,000 కంటే తక్కువనే. 5,000 మిగులుడు కష్టం, పెట్టుబడి అంత పోగా. పొద్దంతా చెమట తీసినా ఉప్పుడు పాసం ఉండే కథ కాబట్టి 3.5 ఎకరాలు ఉన్నోళ్లకు ఏడాదికి 1,50,000, అంటే నెలకు 13,000 కూడా దాటలేదు. 6.5 ఎకరాలు ఉన్నోళ్ళు నెలకు 22,000 సంపాదిస్తున్నారు. 10.5 ఎకరాల పెద్ద రైతులు నెలకు 38,000 ఎన్కేస్తున్నారట. పసలంజాతనే కొంత మిగులుతున్నదట. మరి ఎందుకు ఇట్లా అవుతున్నదంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఆమ్దాని తక్కువ అవుతుంది. కూలీలకు పసల మీదకు తిప్పలనే ఉండే. పొటాషియం ఇప్పుడు రైతుకు 200 ఇవ్వాలి గవర్నమెంట్, కోరమండలు 500 ఇవ్వాలి, డిఏపి 500. అట్లయితే కొంచెం కోలుకుంటాం. లేకుంటే రాను వ్యవసాయం ఎవరు చేయరు, తినటానికి తిండి కూడా ఉండదు. అదనకు రేటు రాక అడ్డికి పావు షేరుకు అమ్ముకోంగా బొచ్చడి మాటలు చూస్తే గట్లా కావద్దంటే ఒకటే పంట మీద ఆశలు పెట్టుకోకుండా తీరి వండియాలి, డిమాండ్ ఉన్న పంటలే ఇయ్యాలి. ప్రతి నెల 2 సార్లు జీతం తీసుకునేవాడు పామాయిల్ రైతు. మీకు ₹1,00,000 2 లక్షలు వస్తుంది ఎకరానికి. వ్యవసాయంతో పాటు పాడి మీద నజరయ్యాలి. కోళ్లు పెంచినా కూరగాయలు వండించిన నయమే. రైతన్నలకు తెలియదా గాని ఒక పారు గుర్తు చేస్తున్నాం గంతే. ఓ నెల రోజులు ఆగరాదుర్రి, పట్నమంతా డిల్లెం బల్లెం మోతలే. హౌమల్లా బోనాలు షురుగా అవుతున్నాయి. గోల్కొండ కోటల తొలుత బోనం ఎక్కిస్తారు. అటెన్క సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాలు, పోతరాజుల ఆటలు, శివసత్తుల షిగాలు, తొట్టెల ఊరేగింపులు, పలారం బండ్లు దిప్పుడు జోరుంటదబ్బా. పండుగకు జరంత టైం ఉంది కానీ అందులో అగువాడే ఓ ముఖ్యమైన మనిషికి జరిగిన ఫాయిదా గురించే గీ వార్త.
డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్ట అందుకుంటుంది ఎవరో గుర్తుపట్టిరా? స్వర్ణలతక్క. గదేనుల్లా లష్కర్ బోనాల తెల్లారి రంగం చెప్తే చూడు అగో గామే సర్కార్ తరపున మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇంటిని శాంక్షన్ చేసి అలా పట్టా కాగితాలు ఇచ్చిండు మంత్రి పొన్నం సారు. ఇన్నేళ్లకింత నీడ దొరికినందుకు మస్తు సంబరపడ్డది స్వర్ణలతక్క. కాదా మరి? సికింద్రాబాద్ బోనాల పండుగ నాడు కుద్దు మాంకాలమ్మ లెక్కనే కొలుస్తారు. పచ్చికుండ మీద నిలబడి పలుకుతంటే పట్నం ఏంది తెలంగాణ మొత్తం ఇంట్రెస్ట్ గా ఇంటది. ఆనలు పంటలు గాలి ధూళి గురించి అమ్మవారే వచ్చి రంగంలో చెప్తుందని భక్తుల నమ్మిక. కానీ ఈ కార్యం అయిపోయిందంటే మళ్ళా ఏడాదికి ఏడుంటదో ఎట్లుంటదో ఎవ్వరు పట్టించుకోరు. తుకారం గేట్ కాడ చిన్న కిరాయి ఇంట్లో ఉండేది. ఈ నడువనే తమ్ముని ఇంటికి వచ్చిందట. మాతంగిగా మారింది కాబట్టి లగ్గం చేసుకోలే. బతుకు తెరువు కోసం బట్టలు కుట్టి వచ్చిన పైసలతోటి కాలం వెళ్ళదీస్తుంది. అంతో ఇంతో తమ్ముడు ఆసరైతాండు. 100 ఏళ్ళకెళ్ళి ఇంటి ఆడోళ్ళంతా ఇట్లా రంగం చెప్పుకుంటూ వస్తాండ్రు. ఈ టైలర్ కూడా ఎట్లా అంటే నేను నార్మల్ గా ఉంటది నాకు. ఇక అమ్మవారి నుంచి మాకు ఎట్లా అంటే గంట బియ్యము ఇట్లా వస్తాయి. మనకు బోనాల పండుగే పెద్దది. లష్కర్ బోనాలంటే స్వర్ణలతమ్మవారే యాదొస్తది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 11 ఏళ్ళు అవుతున్నాయి. అలా ఆమెకి ఇల్లు ఇచ్చినందుకు సర్కారు తారీఫ్ చేయాల్సిన ముచ్చటేనబ్బా. జాబులు చేస్తోళ్ళు కొందరు, కూలినాలు చేస్తోళ్ళు కొందరు, దందాలు నడిపేటోళ్ళు కొందరు, సొంత పనులు చేస్తోళ్ళు కొందరు. మాకు కూడా ఏదో ఒక పని దొరకకపోతుందా అని ఊరికెళ్ళి పట్నం వచ్చేటోళ్ళు బొచ్చడు మంది. చిన్నదో పెద్దదో ఓ పని చూసుకొని ఆ పూటకు ఎల్ల తీసుకుంటారు. కానీ గాళ్ళ పరిస్థితి అట్లా కాదబ్బా. పిలిచేటోళ్ళు ఉండరు, పని చెప్పేటోళ్ళు ఉండరు. కొంతల కొంత వీళ్ళు గిట్లా ఆసరైతున్నారు. ట్రాఫిక్ డ్యూటీలనే కాదు ఇంకిన్ని జాబులు ఎక్కుతాండ్రు ట్రాన్స్జెండర్లు. కొందరిని జిహెచ్ఎంసీ ఆఫీస్ కు పిలుచుకొని మాట్లాడిర్రు ఆఫీసర్లు. పట్నంలో పార్కులు, ఆటల మైదానాలు, వాటర్ బోర్డుల కాడ సెక్యూరిటీ గార్డులుగా పెట్టే ఆలోచన నడుస్తుంది. అట్లనే మొలకలు పెంచే గ్రీన్ మార్షల్స్ గల్లీల లైట్ లేసుడు బంద్ చేసుడు పనిగిన వీళ్ళకే ఒప్ప చెప్తారట. ఏ జాబులకు ఎందరిని తీసుకునేది ఇంకా ఫైనల్ కాలే గాని కొందరికైతే మంచి బతుకు తెరువు దొరికినట్టే. ఎందుకంటే ట్రాన్స్జెండర్లను తక్కువ చేసి చూస్తారు చాలా మంది. ఎవ్వరు ఏ పని ఇయ్యరు, కొలువియ్యరు. హీగేముంది, ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఫంక్షన్ల కాడ పైసలు అడుక్కుంటూ ఇంకింత నాదాన అవుతాండ్రు. అందుకే వీళ్ళకు సుత ఏదన్నా పని చూపియాలని మొన్ననే 44 మందిని ట్రాఫిక్ వాలంటీర్లుగా తీసుకుంటే మంచిగా డ్యూటీ చేస్తుర్రట. గదే తోవల గీళ్ళను గిన తీసుకుపోయే కార్యం అన్నట్టు. ఆడిడడుకొని నలుగుట్ల చిన్నతనం అయ్యే బదిలీ సిటీలో మున్సిపాలిటీ వాళ్ళు చూపిస్తున్న ఏదో కొలువు చేసుకొని బతికింది 100 వాళ్ళు నయం. ఆల్ ది బెస్ట్ మరి. ఆపరేషన్ సింధూర్ ఆగినట్టు కాదుల్లో. పాకిస్తానోడు తోక జాడిస్తే మల్లపరి రప్పరప్ప అంటిచ్చుడే. ఈ తాప గొట్టె దెబ్బ మామూలుగా ఉండదబ్బా. మొన్నటి దానికే తల్లడ మల్లడం కాబట్టిరి. హగో గందుకే మన జవాన్ల పోరాటానికి దేశమంతా జేజేలు వలుకుతాంది. బీజేపీ లీడర్లు తిరంగ యాత్ర పేరుతోటి జులుస్ తీస్తుండ్రు కదా. ఇక అలా ట్యాంక్ బండ్ మీద జరిగిన కార్యానికి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు చాలా మంది వచ్చిండ్రు. ఓ పారి మనంగిన పోయేద్దాం పాన్రి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సైనిక అధిపతులతో కలిసి చర్చించి 25 నిమిషాల్లో పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ శిక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు 9 స్థావరాలను ముందుకు తీసుకెళ్లారు. వారికి కూడా దేశం అన్నప్పుడు కూడా వారి నాయకత్వాన్ని గుర్తుపెట్టుకుంటుందని సందర్భంగా మనం చేస్తాం. దేశానికి ఏ కష్టం వచ్చినా, దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యనగర్ ప్రజలందరూ ముందుండి దేశం కోసం నేను సైతం అనే విధంగా మనం అందరం ముందుకు రావాలని చెప్పి చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.